మన ప్రభుత్వాలు, మన వ్యవస్థలు, మన చట్టాలు సిగ్గుతో తలదించుకోవాలి. మన ఇంట్లో ఆడవాళ్ళని ఎవరైనా ఒక మాట అంటేనే మనం ఊరుకోం కదా! మరి అట్లాంటిది కొంతమంది పని పాఠాలు లేని చిల్లరగాళ్ళు, ఉన్మాదులు ఆడవాళ్ళని హరాస్ చేస్తున్నా, ఎక్కడ పడితే అక్కడ ఒంటరిగా ఒక ఆడపిల్ల కనబడితే చాలు దాడి చేసి ఊర కుక్కల్లా మీద పడి పీక్కు తింటున్నా, రేప్ చేసి చంపేస్తున్నా, మనమేం చేస్తున్నాం, మన వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, ఆ చట్టాలు ఏం చేస్తున్నాయి. గతంలో కూడా విజయవాడలో ఆయేషా, సినీ నటి ప్రత్యూష, హైదరాబాద్లో దిశ, ఢిల్లీలో నిర్భయ, వరంగల్లో స్వప్నిక ప్రణిత నిర్భయ ఘటనలో నిర్భయ పేరుతోనే వచ్చిన ఆ చట్టం ద్వారా ఆ నిందితులకు శిక్ష పడడానికి చాలా కాలం మీద పట్టింది. ఆయేషా హత్య కేసులో సత్యబాబు అనే అతన్ని 10 సంవత్సరాలు జైల్లో ఉంచిన తర్వాత తనను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేయడం జరిగింది. అంటే అసలైన నిందితులు ఎవరు అనే దానికి ఇప్పటికీ ఆన్సర్ లేదు. స్వప్నిక ప్రణిత మరియు దిశ ఘటనలో నిందితులను ఎన్కౌంటర్ చేసి చేతులు దులుపుకున్నారు, కానీ చట్టపరంగా మాత్రం వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయలేకపోయారు. చట్టాలు చేసి వదిలేయడం కాదు, ఆ నిందితులకు వెంటనే చట్టపరంగా కఠినంగా శిక్షించగలిగి ఆ తప్పు చేయాలనే ఆలోచన ఎవరికైనా వచ్చినా సరే వాళ్లకు భయం అనేది కలిగించేలాగా ప్రభుత్వాలు చేయగలిగితే ఈ ఆడపిల్లలపై దాడులు, ఈ